భారతీయ సంస్కృత వాంగ్మేయంలో అత్యద్భుతమైన ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు. రామాయణం సంస్కృతంలో వ్రాయబడిన ఆది కావ్యమైతే దానిని రచించిన వాల్మీకి మహర్షియే ఆది కవిగా ప్రసిద్ధి పొందడం జరిగింది. శ్రీరామాయణం 24,000 శ్లోకాలతో 7 కాండలుగా 500 సర్గలను కలిగి మహాకావ్యముగా ప్రసిద్ధి చెందినది. వేదమునకు ప్రతిరూపముగా చెప్పబడిన ఈ రామాయణమునందు దంపతుల పరస్పర ప్రేమ, సోదర ప్రేమ, గురుభక్తి, పితృవాక్య పరిపాలన, మిత్రుల మధ్య స్నేహం, శరణాగత రక్షణం, ప్రజారంజక పరిపాలన వంటి వివిధ ఆదర్శ ధర్మాలను చక్కగా నిరూపించబడినది. అందుకనే పెద్దలు ఇలా పలకడం జరిగింది: యావత్ తస్యంతి గిరయః సరితచ్చ మహీతలే తావద్ రామాయణ కథ సర్వత్ర లోకేషు ప్రచురిష్యతి. అంటే ఎప్పటి వరకైతే ఈ భూమిపై పర్వతాలు, నదులు ఉంటాయో అప్పటి వరకు రామాయణ కథ అన్ని లోకాలలో ప్రచారంలో ఉండగలదు. ఇంతటి మహోత్తరమైన ఇతిహాస కథ శ్రీమద్ రామాయణమును రచించిన వాల్మీకి గారి గురించి తెలుసుకుందాం.